ఆర్డీఓ పరిధిలోనే సాదా బైనామాకు పరిష్కారమట. కొన్న వ్యక్తి తప్పు చేశాడని తేలితే క్రిమినల్ కేసట. విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందే అట. సాదా బైనామా అమలుకు నూతన మార్గదర్శకాలు నేడో రేపో ఉత్తర్వులట. అసలు మీకు తెలివి కామన్ సెన్స్ ఏమన్నా ఉందా? కొన్నోడు కొన్నోడు అఫిడవిట్ ఎట్లిస్తాడండి? అసలు అమ్మినోడు ఎట్లిస్తాడండి అఫిడవిట్? విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్నట. అసలు ఈ నిబంధన తీసేస్తున్నాం మేము. మీరు ఈ సాదా బైనామాల విషయంలో నిర్ణయం ఎట్లా తీసుకోవాలా? ఒక గ్రామంలో సాదా బైనామా భూములు ఉన్నాయి, వాళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాడు అనే దాన్ని మీరు తేల్చడానికి ఎంతసేపు అండి? గ్రామ సభ పెట్టి అసలు ఇగో ఈ పలానా మల్లయ్య ఈ భూమి ఈయనే సాగు చేస్తున్నాడా, ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తున్నాడు, ఇటుపక్క భూమి అయినా అటుపక్క భూమి అయినా 4 వైపులో ఉన్న భూమి వాళ్ళని, ఊర్లో ఉన్న సర్పంచ్ని అందరినీ సమక్షంలో గ్రామ సభ పెట్టి నిర్ణయం తీసుకోలేరా అండి? ఇప్పుడు ఎవడైతే మీకు అమ్మిండో వాని పేరు వాడు రావాలంటున్నాడు, వాడు ఉన్నాడా, వాడు చచ్చిండు, వాడు కొడుకు అయిపోయిండు, మనవాడు దాకా వచ్చిండు, వానికి ఆ భూమి మీద ఆశ పుడుతుంది. నీకెట్లా నేను రాసిస్తా? నో, ఆ భూమి నాది, మా తాత సంపాదించింది, నీకు ఎట్లు ఇచ్చిండో భూమి వైట్ పేపర్ మీద రాసుకుంటే ఎట్లా వెళ్తుంది? చట్టం లీగల్గా వెళ్తా నేను. ఇప్పటికే చాలా కేసులైనాయి. ఈ దుర్మార్గులు ఈ ధరని తీసుకొచ్చిన ఈ దుర్మార్గుల వల్ల చాలా నష్టం జరిగిపోయింది రైతులకి. మళ్ళీ విక్రయించినోడు ఎవడైతే ఉన్నాడో వాన్ని తీసుకురావాలన్నట. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే మీ ఉద్దేశం ఏంది? ఈ అప్లికేషన్లకు అడుగు ముందుకు పడనీయొద్దు. ఈ అప్లికేషన్స్ సార్ట్అవుట్ చేసే ఆలోచన మీకు లేదు. సాదా బైనామాలే చేయని మీరు ఇక అసైన్ భూములకు పట్టాలు ఇస్తారా? జనాలు నమ్మాలనా? ఇగో సాదా బైనామా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు రూపొందించింది. భూభారతి నిబంధనల్లో స్వల్పంగా సవరణ చేస్తూ ఈ మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ నేడో రేపే ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. భూభారతి చట్టం నిబంధన 3 సెక్షన్ 3కి సవరణ చేయడం, ఆర్డీఓ పరిధిలోనే సమస్య పరిష్కారం, విక్రయదారు నుంచి అఫిడవిట్ తప్పనిసరి చేయడం, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు సమాచారం గనక ఇస్తే క్రిమినల్ కేసుతో పాటు ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులు ఆపేయడం వంటి పలు అంశాలు కొత్త మార్గదర్శకాల్లో చేర్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా ఉన్నది. 9,880 దరఖాస్తులుంటే వాటిలో 8,99,032 దరఖాస్తులకు నోటీసులు ఇచ్చారు. ఇంకా 1,848 దరఖాస్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నది. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు పంపినవి 32,030 మాత్రమే. ఇందులో కేవలం 5,295 దరఖాస్తులే ఆమోదిస్తే 26,735 అపరిష్కృతంగా ఉన్నాయి. తహసీల్దార్ నుంచి ఆర్డీఓకు వెళ్లిన దరఖాస్తుల్లో కేవలం 17% ఆమోదించారు. అత్యధిక దరఖాస్తులు ఖమ్మం జిల్లా నుంచి. సాదా బైనామా దరఖాస్తుల్లో ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 1,11,442 వచ్చినాయట. అయితే ఈ జిల్లాలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు వెళ్లిన దరఖాస్తులు కేవలం 51 అట. ఇందులో ఏ ఒక్క దరఖాస్తును ఆమోదించలే. సూర్యాపేట జిల్లాలో 81,626 దరఖాస్తులు వస్తే 491 మాత్రమే తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓకు పంపించారు. ఆర్డీఓ నిర్ణయం తీసుకోవాలి. వాటిలో 65 ఆమోదిస్తే 426 దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. ఒక్క దరఖాస్తు కూడా ఆమోదించని జిల్లాల జాబితాలో రంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, వికారాబాద్, నిర్మల్, హన్మకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5,541 దరఖాస్తులు వస్తే అందులో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు 69 దరఖాస్తులు పంపించారు. అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 53,996 దరఖాస్తులు వస్తే తహసీల్దార్ నుంచి ఆర్డీఓకు వెళ్ళింది కేవలం ఒక దరఖాస్తు, అది కూడా పెండింగ్లోనే ఉంది. సిద్దిపేట జిల్లాలో 44,583 దరఖాస్తులు వస్తే 11,652 దరఖాస్తులు తహసీల్దార్ నుంచి ఆర్డీఓ లాగిన్కు వెళ్ళినాయి. 8,832 పెండింగ్లో పెట్టారు. 2,820 ఆమోదించారు. అత్యధిక దరఖాస్తులు ఆమోదించిన జిల్లా ఇది ఒక్కటి మాత్రమే. ఏదా జిల్లా? సిద్దిపేట జిల్లా. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి ఉన్నదట. ఏందండి ఇది? అసలు ఎంత దారుణం ఇది! ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అసలు సాదా బైనామా భూములే ఈ మధ్య కాలంలో వచ్చినాయి కావు, లక్షలాదివి. ఏనాటి దశాబ్దాల కాలం నుంచి ఏదో పేపర్ల మీద రాసుకొని కొనుగోలు చేసినాయి. వాడేన్నో పట్టుక రావాలి అమ్మినోడిని అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది? లక్షల అప్లికేషన్లు అన్నీ ఆగిపోతాయి. మీరు చూడండి, ఒకసారి భూమి సునీల్ గారికి ఫోన్ చేద్దాం. సో ఆయన ఫోన్ ఎత్తట్లేదు.
సో ఈ నిబంధన ఖచ్చితంగా తీసేయాలి. గ్రామ సభ ద్వారా ఆ భూములు వాళ్ళయేనా కాదా అన్నది తేల్చడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే అవుతుంది. అమ్మినోడు ఖచ్చితంగా రావాల్సిందే, ఇవ్వాల్సిందే అంటే వాడు ఎంతో కొంత అడుగుతాడు, లేకపోతే ఆ భూమి నీది కాదు నాదే అని పోయి కోట్లకి వేసేస్తాడు. అది అవుతుందా? అనవసరంగా పొయ్యిలోంచి పెనం మీద ఏదో ఉన్నదాన్ని పోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది పరిస్థితి. అనవసరంగా ఎవడైతే ఆ భూమి ఎప్పుడో అమ్మినోడు ఉన్నాడో వానికి ఆశ పుట్టించినట్టు అవుతుంది. మీరు పని చేయకపోయినా పర్లేదు, వాళ్ళ భూమిలో వాళ్ళు సాగు చేసుకుంటారు కానీ అనవసరంగా పెంట పెట్టకూరు రైతుల మధ్య, ప్రజల మధ్య.